గంజాయి వేడిపచ్చు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దత్తపుత్రులు లెక్క. ఎందుకంటే ఆయన గంజాయిని 5 సంవత్సరాలు విచ్చలవిడిగా రాష్ట్రంలో ఒక యువతకి బానిసలను చేసి సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టే గంజాయి తాగేవాళ్ళు అంటే అంత ప్రేమ ఆయనకి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి తెనాలిలో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఈ గంజాయి బ్యాచ్ ఆడబిడ్డల్ని కూడా భయభ్రాంతులు గురి చేస్తూ గల్లంతులు సృష్టిస్తూ ఉంటే పోలీసు వారు ఏమిట్రా బాబు మీరు మారండ్రా అని అన్నందుకు పోలీస్ ఆఫీసర్ని కొట్టారు వీళ్ళు. పోలీస్ ఆఫీసర్నే కొట్టారు అంటే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. కాబట్టి పోలీస్ ఆఫీసర్ ఏం ఆలోచిస్తారు, ఇక్కడ సమాజంలో ఎలాంటి భయభ్రాంతులు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా బ్రతకాలనే ఆలోచనలో ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి పోలీసుని కొట్టేదాకా వచ్చారా అని చెప్పి గట్టి ట్రీట్మెంటు జనాల మధ్యలో ఇచ్చారు. ఇక్కడ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్లు కొట్టారు అనే దానికంటే కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ యువకులు కొట్టారు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణగా కనబడుతుంది. అయితే ఆ కానిస్టేబుల్ మీద దాడి చేశారు, తను కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానిస్టేబుల్కి ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు, ఇక్కడ రౌడీ షీటర్లు దెబ్బలు తిన్న వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారంటారు? కావాలని చేస్తాడండి. నేను ఎప్పుడు సింపతి రావాలా, దాంతో ఎప్పుడు కూడా సింపతితోనే బతకాలని ఆలోచిస్తూ ఉంటాడండి. ఈయన శవం కావాలి, సింపతి రావాలి, లేకపోతే ఎక్కడ కొట్లాట. ఎప్పుడూ కూడా అక్కడ ప్రశాంతంగా బ్రతకడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే ఆయన నైజం అంతే. లేకపోతే గంజాయి తాగి పోలీసు అందరినీ భయభ్రాంతులు గురి చేసి కొట్టినటువంటి వ్యక్తుల్ని పోలీసు వారు కొడితే ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని ఈయన పరామర్శించడానికి రావడం అంటే ప్రజలకు ఏమిస్తున్నాడు ఇతని సందేశం? మీరు గంజాయి తాగండి, అమ్మాయిలను ఏడిపించండి, జనాలను ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వకండి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎదిరించి కొట్టండి అని వాళ్ళకి చెప్తున్నాడా? ఈ నైజం, ఈ గుణం, ఈ సైకో అని ఎందుకంటారు? ఇలాంటి పనులు చేసినందువల్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 100% తప్పు చేశాడు. ఇది అలా పరామర్శించకూడదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దళిత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు, ఇటు మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అనేవి తనకి బెనిఫిట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం వెళ్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ భార్య కూడా, నేను కూడా ఒక దళిత మహిళనే, నాకెందుకు సపోర్ట్ ఇవ్వడం లేదు, నా భర్త చనిపోతే నాకెవరు దిక్కు అని చెప్పి మాట్లాడుతుంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయం చేస్తున్నారని చెప్పొచ్చా? ఖచ్చితంగా కుల రాజకీయం చేస్తాడు, మత రాజకీయం చేస్తాడు, శవ రాజకీయం చేస్తాడు, 100 రాజకీయాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. లేకపోతే ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొద్దిగా ప్రగతిని సాధించుకుంటూ ముందుకెళ్తుంది. ఇచ్చినటువంటి 6 హామీలు, 6 గ్యారంటీలు కూటమి ప్రభుత్వం జరుపుతుందా లేదా, ఎప్పటి నుంచి అమలు చేస్తుంది, ఈ బాధ్యత వదిలేసాను. రాష్ట్రంలోకి ఏ సమస్యలు లేవు. ఈ సమస్య ఒకటి ఉంది. ఒక రౌడీ షీటర్లని 4 దెబ్బలు పోలీసు వారు కొట్టారని అంటే పోలీసు వారు యువత పెడదారి పట్టకూడదనే ఉద్దేశంతోనే, లేకపోతే పోలీస్ స్టేషన్లో సీక్రెట్గా తీసుకెళ్ళి మళ్ళీ చేయొచ్చు. అది కాదు, కావాలి పిల్లలు కుర్రోళ్ళు యువత చెడిపోతున్నారు, వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలా అనేసి 4 దెబ్బలు పబ్లిక్లో కొట్టారు. అది కొట్టకూడదని చెప్పి చాలామంది అంటారు. కొట్టకూడదు నిజమే, కానీ యువత బాగుండాలి, యువత భయపడాలి. ఎందుకంటే ఇలాంటి తప్పుడు పనులు చేయాలంటే, ఇలా తప్పుడుగా తిరగాలంటే యువత భయపడాలి, అందరూ కూడా క్షేమంగా ఉండాలన్న ఆలోచనతో పోలీస్ ఆఫీసర్ చేసినటువంటి ఒక చిన్న దీన్ని తప్పు కూడా అనకూడదు, ఇది కావాలని సందేశం ఇచ్చాడు ఆయన. తోలు తీసేత్తం కొడకల్లారా, మీరు ఏమనుకుంటున్నారో కానీ ప్రజలని భయభ్రాంతులకు గురి చేసిన ఎవడైనా సరే ఇలా చిల్లర వేషాలు ఇస్తే తోలు తీసేస్తాం అని చెప్పడం కోసం చేశారు తప్ప, వాళ్ళు కొట్టాలి, వాళ్ళ మీద కక్ష ఉంది, దళితుల్ని కొట్టాలంటే పబ్లిక్లో ఎందుకు కొడతారండి? వాళ్ళకి ఏం అవసరం? సమాజంలో యువత బాగుండాలని చేసిన పనే కదా అది. దానికి విమర్శించి రాజకీయం ఎందుకండి? ఈ దళిత యువకుల్ని ఎవరైతే రౌడీ షీటర్ల కింద గంజాయి మొత్తంలో ఉన్నారో వాళ్ళని కొట్టినందుకు ఈ పోలీస్ ఆఫీసర్లకి అంటే సిఐకి, ఎస్ఐకి వాళ్ళని సస్పెండ్ చేసినట్టు ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుండి కూడా ఆదేశాలు వచ్చినాయి. అంటే గవర్నమెంట్ ప్రెజర్ వల్ల, పొలిటికల్ ప్రెజర్ వల్ల. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇలా గంజాయి మొత్తంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వదిలేయాలంటారా, లేకపోతే ఇలా బుద్ధి చెప్పడం కరెక్ట్ అంటారా? పోలీసులు చేసిన పని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, పోలీసులు చేసే పని 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళు పొద్దున్న లేచిన కాంచి డ్యూటీలో కావాల్సింది ఏంటి? ఎక్కడా కూడా ఎలాంటి ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ కూడా ఎవరు కూడా భయభ్రాంతులు గురి కాకూడదని ఆలోచన చేస్తారే తప్ప వాళ్ళకి కావాల్సింది ఏంటండి? యువత బాగుండాలి. ఇప్పుడు చేసినటువంటి దీంట్లో యువకులు
చెడిపోకూడదు, చెడిపోతే ఎవరైనా తప్పు చేస్తే ఇలాంటి శిక్ష ఉంటుంది సుమా అని చెప్పడం కోసం వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం బెడుచుకుంటుంది అంతే. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గంజాయి మత్తులో ఉన్న దళిత యువకుల్ని కొట్టినందుకు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు కాబట్టి అది తప్ప ఒప్ప మీ అభిప్రాయం ఏంటి ఒక మాటలో? ఎంత నీచ సంస్కారం అంటే అది. పెద్ద పెద్ద సమస్యలు రాష్ట్రంలో ఉండగా ఈ యువతని సక్రమార్గంలో పెట్టేటటువంటి పోలీసు వారిని మళ్ళీ విమర్శిస్తూ ఇతను వచ్చి వాళ్ళని పరామర్శించడానికి వచ్చాడంటే ఎంత నీచ మనస్తత్వం అంటే ఇలాంటి అందుకే ఇప్పుడు అతను గంజాయి మామ అని పిలుస్తున్నారు. అంటే గంజాయి వాళ్ళకు కూడా ఇతను మేనమామ అన్నమాట. చిన్నపిల్లలకి మేనమామ అని చెప్పుకునేవాడు, ఇప్పుడు గంజాయి బ్యాచ్కి మేనమామ ఇతను.